మొత్తం ఇక్కడ దాకా అటు ఇటు ఉంచు పైన వచ్చేసి చేసుకున్నా అన్న దాన్ని పెట్టి దిమ్మలు పెట్టి చేసావా దాన్ని పెట్టి సరిగా చూపిద్దాం ఇంకా చెప్పొచ్చా బాగానే ఉంది అంటే మన గడ్డం చేశా మిక్చర్ అన్నమాట ఎంత సాధ్యం చూపిస్తాం అదే ఇప్పుడు మన ట్రిమ్మర్లు ఉన్నాయి అది చూపించదు ఎంత ఎక్కుతుందో అర్థం కాదు పెట్టి పెట్టి చచ్చిపోతాను కొందరు పాడైపోతాయి కదా ఊరికి కావాల్సినంత మనం ఎక్కువ పెడతామంటే కరెంటు బిల్లు సమస్య కరెంటు బిల్లు కట్టలేదని వాళ్ళు కడితే వస్తుంది అంతే కదా కరెంటు బిల్లు కొట్టినారా వెళ్ళిపోతారు అది చూసుకోవడం కొట్టారు మనం లేవు అనుకున్న టైంలో ఆన్లైన్ ఎట్టో ఓపెన్ చేస్తే బిల్లు వస్తూనే ఉంది మనకి అప్డేట్ అయితేనే ఉంటుంది ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అట్లా కలిపేస్తాం ఇంకా తగ్గించినా బాగానే ఉంది ఎండాకాలం బాగుంటుంది చల్లగా తలస్నానం చేయొచ్చు అంటే తగ్గితే గుండె అయిపోతుంది కదా ఆ క్లిప్ తీసేస్తే ఏముండదు దగ్గరికి లాగా మళ్ళీ ఇట్లా కలుపుకోవడానికి అవకాశం ఉంది కొందరు అలర్లు అయితే అయినాయి యూట్యూబ్ దానికి ఇంకా డబ్బులు మన అకౌంట్లో పడటం లేటు మరి ఈ నెల అయితే వచ్చి నెల పడుతుంది $100 $100 బాగానే వచ్చినాయి నీకు బాగా అయింది అవి ఒక్కొక్క ఏది $1 $3 $30 $100 అంటే ఎంత వచ్చినట్టు ఇప్పుడు సుమారు 8,000 పైన 8,400 8,300 అట్లా అంటే ఎన్ని నెలలకి నాకు అది స్టార్ట్ అయ్యి దాదాపు 6 నెలలు 5 నెలలు అయింది ఏది డబ్బులు రావటం అది మామూలు యాడ్ అవుతూ ఉంటాయి అంటే ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు దీని పక్క అంతా 1,500 మంది ఇంకోటి ఉంది దాదాపు 11,500 మంది 300 మంది అన్నారు దాంట్లో కానీ ఇంకా $34 దగ్గరే ఉంది అది దాదాపు సంవత్సరం అయింది డబ్బులు స్టార్ట్ అయ్యి $100 అవుతే నీకు అకౌంట్లో వస్తాయి అకౌంట్లోకి వస్తాయి 100 అయినప్పుడే అది ఎప్పుడైనా ఉన్నాయి సంవత్సరం ఉన్నాయి నెల ఉన్నాయి 2 నెలలు ఉన్నాయి ఎప్పుడైనా 100 పూర్తి అవ్వాలి ఇంకో దాంట్లో 34 అయినాయి దాదాపు అట్లా అవ్వబట్టి ఇప్పుడు సంవత్సరంగా వస్తుంది అది అంటే చిన్న చిన్నగా అది దారుణంగా బాగా వస్తున్నాయి అవి సెన్స్ అంటారుగా రూపాయి కంటే తక్కువ $1 కంటే తక్కువ అట్లా పడతాను నేను దాంట్లో
మొన్న కలిసాడు మనం ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు బ్యాంకులోకి వెళ్ళా మన కూడా అప్పుడు కలిసాడు. జాబ్లో కూడా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇది కూడా తీసేస్తే అది కూడా తీసేస్తే వన్ పెట్టి ఇప్పుడు 1 పెట్టాను కింద. అవును అలాగే అది కూడా తీసేస్తే పైన తీసేస్తే మామూలుగా అయిపోద్ది, ఈడ అయిపోద్ది. అలా తీసేయాలి అలాగా అది వద్దు, అది కాదు, అది కాకుండా పక్కన ఉంది చూసావా ఆ పార్ట్ తీసి ఈ పార్ట్ తీసేయమంటారా? ఆ పార్ట్ ఈ పార్ట్ తీసి మళ్ళీ ఇది ఒకటే కనిపిస్తాం కదా. పాయింట్ పెడదాం వద్దు, ఇదే పాయింట్ పెట్టినా అంటే 6వ పాయింట్ పెడదాం. ఇది 3 కదా, 3 ఇది అది 6 పెడదాం అంటున్నా. 6 కొద్ది దీనికి దానికి సెట్ అవుతుంది. చూడు కొద్దిగా పెట్టుకొని చూస్తే మంచిది ఉంచుతారు, లేకపోతే 3 పెడతారు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. మామూలుగా ఏజెంట్ SBI మొన్న వెళ్ళి ఎగ్జామ్ వచ్చాను, లేకుంటే పాస్ అయ్యా, రిజల్ట్స్ వచ్చాను. స్పాట్ అనమాట డైరెక్ట్ 50కి 16 రావాలంట, 25 వచ్చినాయి. మామూలుగా శాలరీ ఏం లేదు, ఏమన్నా కట్టితే కమిషన్ వస్తుంది, లేకపోతే అంతే. టార్గెట్లు ఏం లేదు అన్నది. మనం కట్టడానికి అతను మాకు చెప్పింది కదా, మనం చేయలేము. టార్గెట్లు అయితే LICలో టార్గెట్లే అయితే మనం ఎక్కడ చేస్తాం. జాయిన్ అయినప్పుడు నీ ఇష్టం, కడితేనేమో కమిషన్ వస్తుంది, లేకపోతే రాదు. అంతే బాబు, ఏముండదు, పెద్ద సమస్య ఏం కాదు. అట్లయితే బెటరే కదా. ఎప్పుడో మనకి ఎవరికొకరు చెప్తే మనం తగిలితే కడితే ఓకే, లేకపోతే లేదన్నట్టు జాయిన్ అయ్యారు. సరిపోతుంది. అంటే ఎవరైనా వస్తారు కదా, వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో చెప్పి వాళ్ళు చెప్పచ్చు. బ్యాంక్ మేనేజర్ SBI అంటే ఈ SBI లైఫ్ ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కదా, ప్రైవేట్ కాదు. అంటే ప్రైవేట్ అనుకుంటారు కానీ గవర్నమెంట్. అంటే ఫస్ట్ అయితే తెలియాలి మనకి ప్రోడక్ట్లు ఎంత కడితే ఎంత వస్తుందో అంత కట్టాలి. ఇప్పుడు ఈ ఉన్నాయా వ్యాంబే గిన్బే అని ఉండే ఉన్నాయా? ఎవడు కడుతున్నాడు? ఇంకా కడుతున్నాడు? అవి కడుతూనే ఉన్నారు. ఇది షాప్ కూడా అక్కడ ఉంది, కరెంట్ ఆఫీస్ దగ్గర, కరెంట్ గ్యాస్ కూడా దగ్గర. ఏంది వ్యాంబే వాడిది? 2-3 రకాలు ఉన్నాయి కదా. అవన్నీ వేస్ట్. నేను కట్టా 2 ఏది 5 ఇచ్చాను, ఒకటి కట్టా. ఆ తర్వాత యాడ్ ఎక్స్చేంజ్ అని ఒకటి కట్టా. 5 ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కోవడం, షాపులు కూడా ఉంటాయి అదే చెప్పారు. కానీ 2-3 కడతారు, తర్వాత మళ్ళీ ఎవరు కడతారు ఎవరు కట్టరు. మనమే ఊకాడతాం అందరినీ. షాప్ పెట్టారు కానీ ఎవరు కొన్నట్టు తీసేసారు. ఇక్కడ పెట్టారు షాప్ కూడా, గ్రౌండ్ దగ్గర షాప్ ఉంది కదా, సూపర్ మార్కెట్ గణేష్ ఏదో ఉంది పేరు, ఆ బయట పెట్టారు. కొంచెం లైట్గా చేసేసి ట్రిమ్ వద్దులే, మామూలు కత్తితో చేసేసి పెయింట్ వేసి రంగు వేసి